అని చెప్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరణకరమైన పాపం చేసి దేవుణ్ణి వేడుకోమని చెప్పట్లేదు, కానీ మరణకరం కాని పాపం ఉంది. ఆ మరణకరం కాని పాపాన్ని చేసినప్పుడు నీవు దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. నిన్ను దేవుడు క్షమించిన తర్వాత మళ్ళీ నువ్వు పాపం జరిగిపోకుంటుండాలి. పాపం జరిగి దాన్ని ఏమంటాడంటే, కుక్క వాంతి చేసుకుంటుంది, కక్కుంది. కక్కిన తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ తింటుంది అది. అందుకే కుక్క బ్రతుకు గురించి మనం చూస్తే కుక్క విశ్వాసం కలిగింది. కుక్క చాలా గొప్పదని మనం చెప్తాం, కానీ కుక్కకు ఉన్నటువంటి దుర్లక్షణం ఏంటి? మంచి లక్షణంతో పాటు విశ్వాసం కలిగినటువంటిదే, కానీ దానికి ఉన్న దుర్లక్షణం ఏంటంటే కక్కిన దాన్ని మళ్ళీ తింటుంది. ఒక మనిషి పాపమును విడిచిపెట్టిన తర్వాత మళ్ళా పాపం చేయడం ఏంటంటే కక్కిన దాన్ని తినటమే. అంటే వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చుకోవడం అనేది సరైన విధానం కాదు. మర్చిపోవాలి. వద్దని ఇక నేను వద్దనుకుంటున్నా అన్నప్పుడు నీవు ప్రార్థనలో ఉండాలి, బలంగా ఉండాలి. దేవుని యొక్క దయకు నువ్వు పాత్రుడు అవుతావు. దేవుని యొక్క దయ నీ మీద ఉంటుంది, ఆయన కృప నీ మీద ఉంటుంది, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప అత్యధికముగా నీ మీద ఉంచబడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొక మాటను మనం చూద్దాం. అయితే ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, కీర్తనల గ్రంథము 57వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. 57:10. ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకోను. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిను. 57:10. అక్కడ ఇంకా ఉంటుంది కృప. ఆయన కృపను గురించి ఒక మాట ఉంటుంది అక్కడ. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. చాలు. దేవుని యొక్క కృప ఈ భూమి అంతటి మీద వ్యాపించి ఉంది. ఆయన కృప కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు. అయితే దేవుని యొక్క కృపను బట్టి నువ్వు రక్షించబడ్డావు. దేవుని యొక్క కృప నిరంతరం ఉంటుంది. అది ఆ కృప నీ మీద ఉండాలంటే నీవు ఎలా ఉండాలి అంటే, ఒకసారి నీవు ఏదైతే ఒక తీర్మానం చేసుకున్నావో ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉండేవాడుగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమనే అక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే, మనం ఎప్పుడైతే నీ యొక్క పాపములు నువ్వు దేవుని ఎదుట ఒప్పుకున్నావో, అక్కడ ఏప్రిల్ రాసిన పత్రిక అన్నమాట అదే ఏమంటున్నాడు అని అంటే, అక్కడ వారి పాపములు వారి అక్రమములు ఇక ఎన్నటికీ నీ జ్ఞాపకము చేసుకోనని ప్రభు చెబుతున్నాడు అన్నది. అంటే నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తమై ప్రార్థన చేసి నువ్వు దేవుని ఎదుట ఒప్పుకున్నావో, నీ పాపములన్నింటిని కూడా దేవుడు క్షమించి వేశాడు. ఇక దేవుడు ఆ పాపపు జీవితాన్ని, ఆ పాత జీవితాన్ని దేవుడికి ఎన్నడికి కూడా జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి నీ కొత్త జీవితం ఎలా ఉంది అనే దాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీకు ఎప్పటికి కూడా ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని అంటే, యథార్థంగా జీవించాలి, దేవునికి ఇష్టడుగా జీవించాలి. మనకి బైబిల్ గ్రంథంలో